హలో! వెల్కమ్ టు సినీ గేమ్స్ కార్నర్. 'శివంగి' మూవీ అయితే ఆహాలో రిలీజ్ అయింది. అసలు ట్రైలర్ చూసినప్పుడైతే మూవీ ఒక రేంజ్‌లో ఉంటదేమో అని ఎక్స్‌పెక్టేషన్‌తోని స్టార్ట్ చేశా. కానీ నాకు అంతేం అనిపించలేదు. బేసిక్‌గా మైనస్ ఏంటంటే ఈ మూవీ మొత్తం కూడా ఆనందినే కనిపిస్తది. స్క్రీన్ స్పేస్ మొత్తం 90% ఆమె కనిపిస్తది. వన్ డేలో జరుగుతున్న స్టోరీ. మొత్తం ఆమె ఫోన్ మాట్లాడుతూనే ఉంటది. ఇంక సినిమా మొత్తం మనకు అలాగే చూపిస్తాడు. వేరే క్యారెక్టర్స్ ఎవ్వరిని చూపించరు. వేరే క్యారెక్టర్స్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఈమె ఫ్లాట్‌లో ఒకతను చనిపోయి ఉంటాడు. సో, ఆ కేస్‌ని ఇన్వెస్టిగేట్ చేయడానికే వరలక్ష్మి శరత్ కుమార్ తన టీమ్ తోటి వస్తారు. సో, ఏం జరిగిందో చెప్పు అంటే ఇంకా ఆమె చెప్తా ఉంటదనమాట. ఆమెకి 1 ఇయర్ బ్యాక్ పెళ్ళై ఉంటది. సో, పెళ్ళైన రోజు ఫస్ట్ నైట్ రోజే వాళ్ళ హస్బెండ్ ఈమెకేదో సర్ప్రైజ్ ఇద్దామని బయటికెళ్తే అక్కడ యాక్సిడెంట్ అయిపోయిద్ది. సో, అతనికి ఇంకేదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లు చూపిస్తారనమాట. అసలు అతన్ని మనకు చూపియరు. ఏం ప్రాబ్లమో కూడా చెప్పరు. సో, కరెక్ట్‌గా 1 ఇయర్ తర్వాత ఇప్పుడు ఈరోజు వాళ్ళ యానివర్సరీ. ఈరోజు అతనికి ఆపరేషన్ అనమాట. సో, ఇంక వాళ్ళ అత్తయ్య ఏమో ఫోన్ చేసి తిడతా ఉంటది. హాస్పిటల్‌కి వస్తున్నావా? రావట్లేదా? అని చెప్పేసి. వాళ్ళ మామయ్య ఏమో కూల్‌గా మాట్లాడుతా ఉంటారు. ఇంక ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి ఇంక వాళ్ళ అత్త ఫోన్ చేసి ఆ ప్రసాదాలు చెయ్యి, ఈ ప్రసాదాలు చెయ్యి, గుడికి తీసుకెళ్ళి పంచు ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటది. ఇంకా కానీ ఈమేమో పూజారికి డబ్బులిచ్చేసి ఆయన్నే వండేసి పంచమని చెప్తది. ఆఫీస్‌లో లీవ్ పెట్టినా కానీ వాళ్ళ బాస్ ఏమో దీని మీద కంప్లెయింట్ రైజ్ చేస్తాడు. సో, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పగానే ఇంక లాగిన్ అయ్యి నేను ఆల్రెడీ అతనికి మెయిల్ పెట్టేశాను అని చెప్పేసి ప్రూఫ్స్‌తో సహా చూపిచ్చిద్ది. ఇంకొక పక్క వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఫోన్ చేసి ఎందుకు మీ ఆయనకి ఆపరేషను అతనితోని డివోర్స్ తీసుకోవచ్చు కదా! నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌తోని కలవచ్చు కదా! అని చెప్పేసి ఒకసారి మాట్లాడు అతనితోనని అతని నంబర్ పంపిస్తది. ఇంకొక పక్క వీళ్ళ అమ్మా, నాన్న కాల్ చేసి ఈరోజు ఆపరేషన్ కదా! సో, మేము తిరుపతి ఎళ్లి పూజ చేపిస్తున్నాము అని చెప్తారు. సో, ఇలా అందరితో ఫోన్ మాట్లాడుతూ ఉంటది. ఇంకా వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌కైతే ఫోన్ చేసిద్ది. మాట్లాడిద్ది. ఓకే. అంతా బానే ఉంటది కానీ, "అసలప్పుడు నువ్వెందుకు రాలేదు? నువ్వు రాకపోవడం వల్ల నేను మా నాన్న వాళ్ళు చూసిన సంబంధం చేసుకోవాల్సొచ్చింది" అని చెప్పేసి ఏడుస్తది. అతనేమో, "నేను కూడా మా ఇంట్లో ఒప్పించడానికి వెళ్ళాను. మా నాన్న ఒప్పుకోలేదు. సో, మాకలా గొడవలవుతున్నాయి. నేను తిరిగొచ్చేసరికి నీకు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది" అని చెప్తాడు. సో, ఇంకిద్దరు కన్విన్స్ అయిపోతారు. ఇంకా అతను చెప్తాడు, "నేనిప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్నాను. రాగానే నిన్ను కలుస్తాను" అని చెప్తాడు. ఇంకా ఒక పక్క వాళ్ళ అత్తయ్య ఏమో ఫోన్ చేసి ఆపరేషన్ జరగట్లేదు, ఆ ఇన్సూరెన్స్ డబ్బులు అందలేదు, అసలు నువ్వేం చేస్తున్నావు, డబ్బులు తీసుకొని రా అని తిడతా ఉంటుంది. ఇంకా అసలు ఇది ఇన్సూరెన్స్కి ఏమైంది అని చెప్పేసి ఇంకా ఆఫీస్కి ఫోన్ చేస్తే అక్కడ వాళ్ళు చెక్ బౌన్స్ అయింది అని చెప్తారు. ఎందుకు అంటే వీళ్ళ బాసే దీని మీద కోపంతో అది రాకుండా చేస్తాడనమాట. ఎందుకు అంటే చాలా రోజుల నుంచి వీళ్ళ బాస్ దీని మీద కన్నేస్తాడు. బట్ ఇదేమో ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది. సో ఇంకా అందుకని ఇప్పటికైనా సరే డబ్బుల కోసమని నా దగ్గరికి వచ్చేద్దేమో అని చెప్పేసి ఇలా చేస్తాడు. ఇదేమో ఆపరేషన్ మాత్రం ఆగదు. ఎలాగైనా ట్రై చేస్తానని చెప్పేసి ఫ్రెండ్స్‌ని వాళ్ళని వీళ్ళని అందరిని అడుగుతది. అందరిని అడిగి ఒక 10,00,000 అయితే అరేంజ్ చేసుకుంటది. డాక్టర్స్ కూడా అగ్రీ అవుతారు. ఫస్ట్ 10,00,000 పే చేసి ఆపరేషన్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ 10,00,000 పే చేయమని చెప్తారు. ఇంకొక పక్క ఫోన్ వస్తది. ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ తిరుపతిలో దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు వరదలొస్తాయి ఫుల్‌గా కొట్టుకుపోతున్నాము అని చెప్పేసి దీనికి ఫోన్ చేస్తారు. ఇది ఇంకా రెస్క్యూ ఆపరేషన్ వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తది. చాలా ట్రై చేస్తూ ఉంటది వాళ్ళ పేరెంట్స్‌ని కాపాడడానికి. ఇంక ఇలాగ జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి వాటర్ తాగుతూ బాటిల్ కింద పడతదనమాట, గ్లాస్ బాటిల్. సో, అది కాలికి గుచ్చుకుంటది. ఇంకా ఆమె నడవలేని స్టేజ్‌లో ఉంటది. సో, ఇంక ఒకే రోజు ఆమెకి ఇన్ని కష్టాలనమాట. హస్బెండ్ ఏమో ఆపరేషను, దానికేమో మనీ సరిగ్గా అరేంజ్ అవ్వవు. ఇంకా ఒక పక్క బాస్ సతాయిస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఏమో వరదల్లో చిక్కుకున్నారు. సో, వీటన్నిటిని ఆమె ఎలా సాల్వ్ చేసుకోగలిగింది అనేదే సినిమా. ఇంకా ఒక పర్సన్ అయితే చిన్నగా వీళ్ళ పేరెంట్స్‌ని కాపాడి హాస్పిటల్‌లో జాయిన్ చేస్తాడు. ఇంక అతనికైతే బైక్ కొనిస్తానని ఒప్పుకుంటదనమాట. చివరికి అతను ఎవరో కాదు, వాళ్ళ బాబాయ్ కొడుకే అవుతాడు. యాక్చువల్లీ వీళ్ళ బాబాయ్ వాళ్ళకి, ఇంకా వీళ్ళ పేరెంట్స్‌కి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఇంక ఇప్పుడు వాళ్ళ బాబాయ్ కొడుకు కాపాడి ఇంకంతా కూడా కలిసిపోతారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో మనీ తీసుకొని హాస్పిటల్‌కెళ్తారు మనీ పే చేయడానికి. బట్ ఈ లోపల వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చి తను 20,00,000 పే చేస్తాడు. సో, ఆపరేషన్ జరుగుతా ఉంటది. సో, ఇంకంతా బానే ఉంది గదా అని ఇంక ఈమె గూడా హాస్పిటల్‌కి బయలుదేరుతది. ఇంక కరెక్ట్‌గా అదే టైంకి వాళ్ళ మేనేజర్ కూడా ఇంటికొచ్చేస్తాడనమాట మాస్క్ పెట్టుకొని. సో, ఇంక దీని మీద రేప్ అటెంప్ట్ జేస్తాడు. సో, ఇంక ఇది అలాగా వాడిని కొట్టిద్ది. తర్వాత ఇది పూజా మందిరంలో ఉన్నటువంటి దీపపు కుందుతోటి వాడిని పొడి చేసిద్దనమాట. సో, వాడు చనిపోవడం వల్లనే ఈ వరలక్ష్మి శరత్ కుమార్ టీమ్ వాళ్ళు, పోలీస్ టీమ్ వాళ్ళు దీన్ని ఇన్వెస్టిగేషన్ జేయడానికి వచ్చారు. సో, సెల్ఫ్ డిఫెన్స్‌లో జరిగింది ఇదంతా అని చెప్తది. సో, ఇంకా ఒక పక్క వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తన టీమ్ తోటి ఈమె గురించి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేపిస్తా ఉంటది. సో, ఈమె చెప్పిందంతా నిజమే అని తెలుస్తది.
బట్ ఇంక వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇంటి నిండా కెమెరాస్ ఉన్నాయి కదా, చెక్ చేపిస్తారనమాట. నిజంగానే వాడు రేపటి ఏం చేసింది అవన్నీ కనిపిస్తాయి. బట్ పూజా మందిరంలో మాత్రం కెమెరా ఉండదు. సో వరలక్ష్మి ఏం గెస్ చేసిద్దంటే ఇదే కావాలని చంపిందేమో అని గెస్ చేసిద్ది. కానీ అది నిజమే అయినా కూడా బట్ దీని మీద ఏం కేసు బుక్ చేయదు. ఇలాంటి వాడు బతుకుండకూడదు, ఆడపిల్లని ఇలా హింసిస్తున్నాడు అని చెప్పేసి సో ఇలాంటి వాడు చస్తేనే బెటర్లే అని చెప్పేసి ఇంకా ఆనంది మీద ఏం కేసు బుక్ చేయదు. సెల్ఫ్ డిఫెన్స్ కోసమే అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో అదే రాసుకొని వెళ్ళిపోయిద్ది. ఇంకా ఆనంది వాళ్ళ అత్తయ్య కూడా ఏం మాట్లాడిద్దంటే, నేను ఎన్ని రోజులు నిన్ను తొడుతుంది నీ మీద కోపంతో కాదమ్మా, అప్పుడైనా సరే నువ్వు మా అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోయి నీ జీవితం నువ్వు హ్యాపీగా చూసుకుంటావు అని చెప్పేసి, లేకపోతే నా కొడుకు ఎన్నాళ్ళని సేవలు చేస్తే ఇలా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు అని చెప్పేసి ఇంక వాళ్ళ అత్తయ్య కూడా కోడల మీద ఉన్న ప్రేమని చూపించిద్ది. ఇంక ఇది చాలా ఇంకా హ్యాపీ అయిపోయిద్ది. ఇంకంతే మూవీ. నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేదు. మధ్య మధ్యలో ఆమె చెప్పే పవర్ఫుల్ రాయలసీమ డైలాగ్స్ అయితే ఆమెకు అస్సలు సెట్ కాలేదు. నా ఈ డీటెయిల్ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి.